యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. జబర్దస్త్ మొత్తం టీం ఈటీవీ మొత్తం నీతో ఉన్నారా, టచ్ లో ఉన్నారా? యాక్టర్స్ అంతా టచ్ ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు. అంత- మంచి ఫ్యామిలీలో ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటా? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. మూడు ఉన్నాయి, లాస్ట్ ఓకే. బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియానా? కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా. కింద సబ్ టైటిల్ చూసి లోపల మీద మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా గ్లాసెస్, అది సైడ్ గ్లాసెస్ కదా, కంప్యూటర్ గ్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో, షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దుబ్బేసేదాన్ని తెలియకుండా. ఏం చేస్తావు? ఏం చేసేదాన్ని? వెళ్ళి పౌచ్, పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను అంటే చూసాను బట్టలు అవన్నీ. ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్ గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్ గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్ప, లేకపోతే దొరుకుతుంది. నేను చెప్పేస్తాను పేరు చెప్పు. ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతాను నెలకి. అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ. ఎంత తెస్తావు? ఎంత 2 lakhs. 2 లక్షలు బట్టలు ఏంటి? నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అదే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అరే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి? ఐ బాట్ హౌస్, ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి అది నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా, ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్. అది కాకుండా మనం ఒక మంత్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్ డిఫరెంట్. అదే మంత్ లో యుఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటావు? ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావా? గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ కదా, ఫుల్ గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం, 2, 3, 3 o'clock 4 o'clock. కానీ అది వెరీ బ్యాడ్, దాన్ని ఇంకేం చేయలేదు. ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2, 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు.
ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పాటు కూర్చొని తింటారు, సేమ్ హ్యాపీ. ఫ్రెండ్స్తో బాగా దెబ్బలు ఎన్నిపోట్లు నవ్వి మోసపోవడాలు బాగా జరిగాయి. నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకూడదు. చెప్పు. జరుగుతుండే కదా, నీ లైఫ్ లో జరగవా? ఎందుకు ఆ బ్రో లైఫ్ లో ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా ప్రయారిటీ ఇస్తా, చాలా ఎఫర్ట్స్ పెడతా దానికోసం. సో ఫ్రెండ్షిప్ కి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తా అనమాట. వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి, దేకను కూడా దేకను. బట్ అవును యా, అంటే ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టే కొద్దీ, అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు, కొంతమంది ఎఫర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం, ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. ఎందుకు వినాలనుకుంటావు? పట్టించుకుంటా. ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే నేను చాలా లవ్ చేస్తా, మనుషుల్ని చాలా లవ్ చేస్తా. వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి. అంత ఇష్టం అనమాట నాకు మనుషులు అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను మా మమ్మీ తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. కష్టపడ్డం ఇదే. ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం, అది నాకు తెలిసేది కాదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది. సో అందుకని తెలుసుకోవాలని ఉండే, ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు. సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి మంచి కట్టుబాట్లు. ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని వెళ్ళి స్టాక్ చేస్తావు? ఏమేమి చూస్తావు? ఏమేమి చూస్తా అంటే నా దానిలో గురించి కూడా నాకు స్టాక్ చేయాలనుకుంటే అట్లా ఏమి ఉండదు. సీక్రెట్ అకౌంట్ అలా నా దానిలో నుంచి ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ లేదా నీకు? ఫేక్ అకౌంట్ ఏం లేదు. లేదు, పబ్లిక్ ప్రొఫైల్. పబ్లిక్ అంతే. ఉన్న ప్రొఫైలే చూడడానికి బద్దకం, ఇంకా మళ్ళీ ఫేక్ అకౌంట్.